హాయ్ అండి. అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో ఎస్టర్డే ఒక న్యూ పాపప్ రావడం జరిగింది. మనం దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిన్ననే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం కాబట్టి ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. ఆ పాపప్లో మన యాష్ మఫార్ గారు ఏం చెప్పారు, ఏం రాశారనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తేనండి, ఈ పాపప్లో యాష్ మఫారా గారు ఏం చెప్పారంటే, మన పాపప్లో చూస్తే ఒక హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. మొదటగా ది నెక్స్ట్ ఫేజ్ బిగిన్స్ అని రాయడం జరిగింది. తదుపరి దశ ప్రారంభమవుతుంది అని చెప్పి, మేము తదుపరి వృద్ధి దిశకు సిద్ధమవుతున్న తరుణంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని రాయడం జరిగిందండి. ఇక్కడ అంటే మేము ఒక మంచి అభివృద్ధిపరమైన దిశకు సిద్ధమవుతున్న తరుణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇది మొదలు అని చెప్పడం జరుగుతుంది. ఇదే మొదలు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాట్స్ కమింగ్ నెక్స్ట్, అసలు ముందు ఏం రాబోతుంది అని ఇంకో చిన్న హెడ్లైన్ రావడం జరిగింది. అదేంటంటే, రాబోయే రోజుల్లో మేము మీ సర్కిల్ను తెలివిగా విస్తరించడానికి రూపొందించబడిన ఒక ఆల్గారిథం ఆధారిత వ్యవస్థను ప్రారంభిస్తాము. ఇది వీటి ఆధారంగా పనిచేస్తుంది. అంటే రేపు ఫ్యూచర్ రాబోయే రోజుల్లో మన సర్కిల్కి సంబంధించినటువంటి ఒక తెలివైన ఆల్గారిథాన్ని, ఆ వ్యవస్థను తీసుకురాబోతున్నాము. ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే, కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, లీడర్షిప్ పర్ఫార్మెన్స్ అంటే నాయకత్వ ప్రదర్శన. అదేవిధంగా అలైన్మెంట్ అండ్ ఎంగేజ్మెంట్, అనుగుణ్యత మరియు భాగస్వామ్యం. అదేవిధంగా హెల్దీ గ్రోత్ విత్ ఇన్ యువర్ సర్కిల్ అండ్ బిహైండ్, అంటే మీ సర్కిల్ లోపల మరియు వెలుపల ఆరోగ్యకరమైన వృద్ధి. అంటే వీటికి ఆధారంగా మన ఆల్గారిథం అనేది పనిచేస్తుందని చెప్పడం జరుగుతుంది. అంటే మనం నాయకత్వ ప్రదర్శన అంటే మన సర్కిల్ మెంబర్స్ దగ్గర మనం ప్రదర్శించే, అంటే మనం వ్యవహరించే విధానం. అదేవిధంగా మనం అనుగుణంగా మనం భాగస్వామ్యం ఏ విధంగా చేస్తున్నాం, అంటే ఎంత ఎంగేజ్డ్గా, అంటే వాళ్ళ దగ్గరగా వాళ్ళకు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనే దాని గురించి. అలాగే మన సర్కిల్ లోపల బయట ఆరోగ్యకర వృద్ధి, అంటే మనం అన్ని విధాలుగా వాళ్ళకు కావాల్సిన విషయాల గురించి కానీ, మన సలహాల గురించి కానీ ఎంత హెల్తీగా ఉన్నాయని దాని గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ నెట్వర్క్లో నాయకత్వాన్ని, సమన్వయాన్ని మరియు ఆరోగ్యకరమైన విస్తరణను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న వృద్ధి కాదు. ప్రతి అడుగు వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా మరియు ముందు చూపుతో వేయబడింది. అంటే మన నెట్వర్క్లో ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, మన నాయకత్వాన్ని కానీ, మన ఆరోగ్యకరమైన విస్తరణను ప్రోత్సహించడం, అంటే మనం సైకిల్ పెంచడానికి, అంటే కొత్త యూజర్స్ని ఇన్విటేషన్ తీసుకురావడం, అది మెరుగైన కొంచెం తెలివిగల యూజర్స్ని తీసుకురావడం. ఇది యాదృచ్ఛిక, అంటే అనుకోకుండా జరిగింది అయితే కాదు. ఇది ఒక ప్లాన్ పరంగానే జరుగుతుంది. మనం అదేవిధంగా మనం కావాలని చేయడం జరుగుతుంది. ఒక రేపటి ఫ్యూచర్ కోసం మనం చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నిర్మించబడుతున్న దాని లోతును మీరు ఎంత ఎక్కువగా గమనిస్తే అంతగా మీరు అభినందిస్తారు. ఇది నిజమైన విలువను మరియు దీర్ఘకాలిక ప్రభావాన్ని అందించడానికి రూపొందించబడిన ప్లాట్ఫామ్. ఒకటండి, ఏంటంటే మీరు దీని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటారో, అంటే ఎంత లోతుగా, అంటే ఎంత ఎక్కువగా తెలుసుకుంటారో, ఎంత ఎక్కువగా గమనిస్తే అంతగా మీరు అభినందిస్తారు, అంటే మెచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఆనందించడం, మెచ్చుకోవడం జరుగుతుందని చెప్పడం. అదేవిధంగా
ఇది నిజమైన విలువను మరియు దీర్ఘకాలిక ప్రభావాన్ని అందించడానికి రూపొందించబడిన ప్లాట్ఫామ్. అంటే ఒక గొప్ప విలువలను, అదేవిధంగా చాలా కాలం మన మీద ఎఫెక్ట్ మన మీద ప్రభావితం చేయడానికి రూపొందించిన ప్లాట్ఫామ్. అంటే మనకు ఇప్పుడు నేర్పించిన విధానం, నేర్పించే స్కిల్స్ కానీ చాలా కాలం మనకు ఉపయోగపడుతుంది, మన మీద మనం వృద్ధి చెందడానికి సహాయపడుతుంది, ఆ విధంగా ఉపయోగపడుతుంది ఈ విక్టర్ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఒక శక్తివంతమైన కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. ఉద్దేశంతో నడిపిద్దాం, అందరం కలిసి ఎదుగుదాం మరియు అసాధారణమైన దాన్ని నిర్మిద్దాం. అంటేనండి, మేము ఒక శక్తివంతమైన కొత్త వ్యాపారం అధ్యాయం అంటే చాప్టర్, మేము ఒక శక్తివంతమైన చాప్టర్లోకి ప్రవేశిస్తున్నాము. అంటే రేపు ఫ్యూచర్, అంటే రేపు నెక్స్ట్ జరగబోయేది అలాగ ప్రవేశిస్తున్నాం, ఒక శక్తివంతమైన చాప్టర్లోకి ప్రవేశిస్తున్నామని చెప్పడం. అదేవిధంగా మన ఉద్దేశంతో నడిపిద్దాం, అందరం కలిసి ఎదుగుదాం. అంటే ఒక మంచి ఉద్దేశంతో మన విక్టర్ విత్ యాష్ అనేది కొనసాగిద్దాం, అందరం మనం మెరుగుపడుదాం, బాగుపడుదాం అని అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. మీ నిరంతర వృద్ధి మరియు అద్భుతమైన విజయానికి ఆకాంక్షిస్తూ కృతజ్ఞతలో మీ యాష్ ముఫారే అని చెప్పడం జరిగిందండి. ఇదండి మన పాపప్లో యాష్ ముఫారే చెప్పిన విషయాలు. ఏంటంటే, ఒకటండి, మనం న్యూ చాప్టర్లోకి, ఒక శక్తివంతమైన చాప్టర్లోకి వెళ్తున్నామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఒక ఆల్గరిథాన్ని, మన సర్కిల్ పెంచుకుని ఒక ఆల్గరిథాన్ని తీసుకురాబోతున్నాం అని చెప్పడం జరుగుతుంది. ఆ ఆల్గరిథం కూడా మనం సర్కిల్ పట్ల, మన యూజర్స్ పట్ల మనం ప్రవర్తన బట్టి, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే సలహాలను బట్టి, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం, ఏ విధంగా మనం రెస్పాండ్ అవుతున్నాం వాళ్ళకు, దానికి అనుగుణంగా అది ఆల్గరిథం పనిచేస్తుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ కంపెనీ గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత అభినందిస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత డెప్త్ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది ఇలా అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మన చాలా రోజుల పాటు మనకు ప్రభావితం చూపిస్తుంది. అంటే ఈ విక్టర్ విత్ యాష్లో మనం నేర్చుకున్నవన్నీ మనకు చాలా రోజుల పాటు మనం ఉపయోగపడుతుంది. దానివల్ల మనం ప్రయోజనం చెందుతాము. మీరు ప్రయోజనం చెంది మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, మీరు డెవలప్ కావడానికి మేము రూపొందించడం జరుగుతుంది ప్లాట్ఫాము అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనందరం కలిసి ఒక ఉద్దేశపూర్వకం, అందరం కలిసి ఒక కోరికతో, ఒక ఆకాంక్షతో, ఒక కోరికతో నడుద్దాము, అందరం గెలుద్దాము, ఎదుగుదాము అని చెప్పడం జరుగుతుందండి. ఇదండి మన యాష్ ముఫారే గారు తన పాపలు చెప్పిన విషయాలు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.